బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్. మనతో పాటు శరత్ చౌదరి గారు, టీడీపీ నాయకులు జాయిన్ అయ్యారు. శరత్ చౌదరి గారు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఇటు లోకేష్ కూడా చెప్తూ ఉన్నారు, విశాఖ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే. లక్ష్మణ్ గారు మీకు టైం ఇస్తాను. విశాఖ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారో ఏం చెప్తారు? నేను ఇస్తాను లక్ష్మణ్ గారు, మీకు టైం ఇస్తాను. వంశీ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే, ఇదివరకు కూడా 1999 నుంచి 2004 వరకు ఏ విధంగా ఆయన కొన్ని సంస్కరణలకి అప్పుడున్న దేశ ప్రధాని మన వాజ్పేయి గారితో కలిసి ఏ విధంగా పాలసీల్ని ఫ్రేమ్ చేసుకుంటూ మార్చుకుంటూ కాలానికి అనుగుణంగా మనకి ఏ విధంగా అయితే ఈ క్వాంటమ్ టీవీలు కావచ్చు, లేదు అని అంటే మన టెలిఫోన్ రంగంలో కావచ్చు, లేదు అంటే ఐటీ రంగంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి అనుగుణంగా మనం మారాలి అని ఆ రోజు ఏ విధంగా అయితే పాలసీల్లో మార్పు తెస్తే ఇప్పుడు మనకి హైదరాబాద్ ని మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం. అలాంటి పరిస్థితే కరెక్ట్ గా 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోయిన సంవత్సరం 2024 డిసెంబర్ లో లోకేష్ గారు ఎప్పుడైతే అమెరికా పర్యటన పూర్తి చేసుకున్నారో అప్పుడు గూగుల్ వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. మేము వైజాగ్ కి రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే మాకు కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కావచ్చు, జిఎస్టీలో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, పర్మనెంట్ స్టేటస్ కావచ్చు, ఇలాంటివన్నీ కొన్ని వాళ్ళు అడగడం జరిగింది. దాంతో పాటుగా హౌ సెక్యూర్ ఈజ్ వైజాగ్, డిఫెన్స్ పరంగా కావచ్చు, వీటన్నిటి పరంగా మా డేటా అనేది ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం అక్కడ డేటా సెంటర్ లో ఒక హబ్ లో మనం ఏర్పాటు చేయాలంటే దానికంటూ ఎంత సెక్యూరిటీ ఉంటది అని అనేది వీటన్నిటిని వాళ్ళు ఇక్కడ సమరైజ్ చేసి మనకి చెప్పి ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది ఎంటర్ అవడం జరిగింది. అందువల్లనే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి బయటకు రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే 1 ఇయర్ పాటు, అంటే 13 నెలల పాటు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ గారితో కావచ్చు, ప్రధానమంత్రి గారితో కావచ్చు, పలుమార్లు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీట్ అయ్యి అందులో వాళ్ళు అడుగుతున్న ఇన్సెంటివ్స్ శరత్ చౌదరి గారు, మీరు చెప్పినట్టుగా ఇవంతా బ్యాక్గ్రౌండ్ లో జరిగినాయి. మొత్తానికి వైజాగ్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసిన పరిస్థితి. వైజాగ్ లో ఇక జీ అంటే గూగుల్ అన్నట్టుగా అర్థం వచ్చేలా చంద్రబాబు ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటి అంటే, అదానీ డేటా సెంటర్ ని మా హయాంలోనే తీసుకొచ్చాము, జగన్ హయాంలోనే తీసుకొచ్చాం, అప్పుడు ఎకరం ₹1,00,00,000 మేము ఇస్తే ఈ రోజు అప్పనంగా భూములు కట్టబెట్టి కంపెనీలు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు, బల్లలు గుద్దుకుంటూ ఏదో సాధించామని చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? క్లియర్ గా చెప్పాలి అంటే అదానీ డేటా సెంటర్ అనేది ఆల్రెడీ 2014 to 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని అక్కడ ఒక సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చెయ్యాలి అని అనుకున్న దానికి వీళ్ళు చెయ్యాలి చెల్లిపెళ్లి మళ్ళీ మళ్ళీ అని అన్నట్లుగా రెండోసారి శంకుస్థాపన చేశారు. అంతేగాని వీళ్ళందరికీ వీళ్ళు ఒక కంపెనీని తీసుకొచ్చిన పాపన పోలేదండి, ఉన్న కంపెనీలనే తరిమేశారు. అదానీ డేటా సెంటర్ కావచ్చు, లుల్లు కావచ్చు, జాకీ కావచ్చు, ఇంకా అక్కడ అనంతపూర్ లో ఉన్న కియా వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేసి వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీ లేదా వాళ్ళ సెకండ్ ప్రొడక్షన్ యూనిట్ ని చెన్నైకి తరివేసే పరిస్థితుల్లో కావచ్చు, లేదు అని అంటే అమర్రాజా బ్యాటరీస్ తెలంగాణకి తరివేసే పరిస్థితుల్లో కావచ్చు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న కోటరీ మనుషులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలా అని ఆలోచించారే కానీ ఏ రోజు కూడా వాళ్ళు పెట్టిన కంపెనీలు ఏంటి అంటే అప్పడాల కంపెనీలు, మామిడి తంట కంపెనీలు, చేపల కొట్లు. ఈ రోజు మనకి పులివెందులకి చేపల మార్కెట్ వచ్చిందంటే చాలా గర్వకారణంగా ఉంది అని ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డికి గూగుల్ విశిష్టత గాని, అక్కడ టీసీఎస్ విశిష్టత గానీ ఏం తెలుస్తుందండి? సరే, మరి ఎందుకు ఇంత తక్కువ రేటుకు భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు గూగుల్ అనే దానికి ఎంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ అనేది మనకు తెలుసు. అమెరికా తర్వాత అత్యంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బయట పెట్టారు. అది కాకుండా ఏంటంటే ఇండియా చరిత్రలోనే 1.33 lakhs crores ఇన్వెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇండియాలోనే డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఎక్కువ. ఆల్మోస్ట్ స్వాతంత్రానికి ముందు కాదు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, దిస్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2028 నుంచి తీసుకుంటే సంవత్సరానికి
10,500 జిఎస్టి ఇన్పుట్ రాబోతుంది ఇక్కడ ఈ కంపెనీ స్థాపించడం వల్ల, ఈ డేటా సెంటర్ అనేది స్థాపించడం వల్ల. ఈ రోజు ఉదయం నుంచి నేను న్యూస్ చూస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే పర్యావరణానికి ఏదో అవుతుంది, లేక ఇంకోటి ఏదో అవుతుంది అని కొన్ని వితండ వాదనలు తీసుకొస్తున్నారు. అది కాకుండా అక్కడ జాబులు ఏమి ఎక్కువ రావు, డేటా సెంటర్ కి ఏమొస్తాయి అని అంటున్నారు. అరే బాబు, ముందు అసలు డేటా ఎంట్రీ జాబ్స్ కి డేటా సెంటర్ కి తేడా తెలుసుకోండి అని అంటున్నాను నేను. డేటా ఎంట్రీ జాబులు వేరు, డేటా సెంటర్ వేరు. శరత్ చౌదరి గారు మీకు టైం ఇస్తాను. లక్ష్మణ్ గారు మొత్తంగా చూస్తున్నాం